వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అహు ఆంధ్రప్రదేశ్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్యూటిఫుల్ లో. సో ఈ రోజు అయితే మనం హైదరాబాద్ లో ఉన్న ఎన్టీఆర్ గార్డెన్స్ కి అయితే వచ్చేసాం. ఈ వీడియోలో నేను కంప్లీట్ గా ఇన్సైడ్ టూర్ చూపిస్తాను. స్టార్టింగ్ ఫ్రమ్ టికెట్ ప్రైసెస్, ఎంట్రీ, అట్రాక్షన్స్, రైడ్స్, ఫోటో స్పాట్స్, ఫుడ్ కోర్ట్, టైమింగ్స్, ఫెసిలిటీస్ అండ్ ఈవెన్ స్మాల్ డీటెయిల్స్ కూడా మనం కవర్ చేద్దాం ఈ వీడియోలో. సో ఇఫ్ యూ ఆర్ ప్లానింగ్ టు విజిట్ ఎన్టీఆర్ గార్డెన్స్, ఈ వీడియోని తప్పకుండా ఎండ్ వరకు చూడండి. దానికంటే ముందు మన ఛానల్ లో ఉన్న కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమ్ము ఆంధ్రపిల్ల. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాం. సో ఈ వీడియోలో నేను ఎన్టీఆర్ గార్డెన్స్ డే అండ్ నైట్ వ్యూ రెండు కవర్ చేశాను. వాటర్ ఫౌంటైన్స్ ఎలా ఉందో డే టైమ్ లో చూసారు కదా, నైట్ టైమ్స్ లో లేజర్ లైట్స్ లో సూపర్ గా ఉంటుంది అసలు వాటర్ ఫౌంటైన్స్. అది కూడా నేను షూట్ చేశాను ఈ వీడియోలో. అండ్ ఈ ఎన్టీఆర్ గార్డెన్స్ అడ్రస్ వచ్చేసి ఖైరతాబాద్ హుసేన్ సాగర్ లేక్ దగ్గర ఉంది. అండ్ నియర్ బై ల్యాండ్ మార్క్స్ వచ్చేసి నెక్లెస్ రోడ్, లుమ్ని పార్క్, హుసేన్ సాగర్ బుద్ధా స్టాచ్యూ, బోటింగ్ పాయింట్, బిర్లా మందిర్. సో మనం ఎన్టీఆర్ గార్డెన్స్ కోసం ప్లాన్ చేసుకున్నప్పుడు నియర్ బై విజిటింగ్ ప్లేసెస్ కూడా చాలానే ఉన్నాయండి. ఆర్ ఇంతకు ముందు నేను చెప్పిన నియర్ బై ల్యాండ్ మార్క్స్ దగ్గరికి ఎక్కడికి వచ్చినా కూడా మీరు ఎన్టీఆర్ గార్డెన్స్ ని విజిట్ అయితే చేయొచ్చు. కమింగ్ టు ఎన్టీఆర్ గార్డెన్స్ ఎంట్రీ ఫీ అడల్ట్ కి వచ్చేసి 20 రూపీస్, చిల్డ్రన్ కి 10 రూపీస్ అనమాట. అండ్ మెయిన్ థింగ్, గార్డెన్ లోపలికి కెమెరాస్ అయితే నాట్ అలౌడ్ అండి. ఒకవేళ మీరు అనుకోకుండా తీసుకొచ్చినా కూడా కెమెరా లాకర్ లో పెట్టడానికి కూడా లాకర్స్ కూడా మనకి అవైలబుల్ గా లేవు అక్కడ. సో మేక్ ష్యూర్ మీరు కెమెరాతో మాత్రం అస్సలు రాకండి. ఒకవేళ వస్తే కన్ఫర్మ్ గా మనం రిటర్న్ వెళ్ళిపోవాల్సి ఉంటుంది. సెక్యూరిటీ చెకింగ్ అయితే కంపల్సరీ ఉంటుంది మనకి ఎంట్రీ గేట్ దగ్గర. ఎవ్రీథింగ్ మనం తీసుకెళ్లిన బ్యాగ్స్ ఏ కానివ్వండి, పాకెట్స్ ఏ కానివ్వండి, ప్రతి ఒక్కటి మనల్ని చెక్ చేసే లోపలికి అలౌ చేస్తారు. అండ్ సెక్యూరిటీ చెకింగ్ లేడీస్ కి సెపరేట్, జెంట్స్ కి సెపరేట్ ఉంటుంది అనమాట. 2 వేస్ ఉంటాయి. జెంట్స్ కి ఒక సైడ్ ఎంట్రీ ఉంటుంది, లేడీస్ కి ఇంకో సైడ్ ఎంట్రీ ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇఫ్ యూ వాంట్ టు క్యాప్చర్ ఎనీ వీడియోస్ ఆర్ ఫోటోస్ యూ కెన్ యూస్ మొబైల్ ఫోన్స్. అండ్ నెక్స్ట్ ఈ గార్డెన్ టైమింగ్స్ విషయానికి వస్తే యూజువల్లీ ఆఫ్టర్నూన్ 2:30 నుంచి నైట్ 8:30 వరకు ఉంటుంది అనమాట. అది వీక్ డేస్. ఇంకా వీకెండ్స్ విషయానికి వస్తే సండే ఆర్ హాలిడేస్ లో మనకి ఆఫ్టర్నూన్ 12:30 నుంచి నైట్ 9 వరకు ఓపెన్ ఉంటుంది. సో మనకి స్టార్టింగ్ గేట్ లోనే చెకింగ్ ఉంటుంది అనమాట. అక్కడ చెకింగ్ అయిన తర్వాత వాటర్ ఫౌంటైన్స్ చూసారు కదా మీరు, అక్కడ వాటర్ ఫౌంటైన్స్ తర్వాత మనకి ఎంట్రీ టికెట్ అనేది ఉంటుంది. అక్కడ నుంచి మళ్ళీ ఇంకొక గేట్ అనమాట. దాంట్లో నుంచి ఎంటర్ అయిన తర్వాత మనకి ఇదైతే వస్తుంది. ఫస్ట్ మీరు డైరెక్ట్ గా గార్డెన్ లోపలికి వెళ్ళిపోవాలనుకుంటే లెఫ్ట్ సైడ్ స్టెప్స్ ఉన్నాయి కదా, అక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు. ఆర్ ఏదైనా రైడ్ టికెట్స్ తీసుకోవాలి అనుకుంటే ఈ వేలో నుంచి వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, డిఫరెంట్ రైడ్స్ కి కాంబో ఆఫర్ అయితే ఉంది. లైక్ 4 రైడ్స్ కి 90 రూపీస్ చార్జ్ చేస్తారు పర్ హెడ్. ప్రెసెంట్ టాయ్ ట్రైన్ అయితే అవైలబుల్ గా లేదు. సో ఓన్లీ 3 రైడ్స్ కి మాత్రమే పెట్టారు. 3 డిఫరెంట్ రైడ్స్ కి 50 రూపీస్ పర్ హెడ్ కాంబో అనమాట. ఆ కాంబో ఆఫర్ లో 3 రైడ్స్ ఏమున్నాయంటే హాంటెడ్ హౌస్, 3D అండర్ వాటర్ వరల్డ్, త్రిలేనియం రైడ్ అంట. ఆ కాంబో ఆఫర్ అయితే నేను కూడా తీసుకున్నాను. అది వర్తా కాదా అనేది మీరే చూసేయండి మరి. సో లోపలికి వచ్చిన తర్వాత వ్యూ చూసారు కదా ఎలా ఉందో. ఇటు సైడ్ వెళ్తే మనకి కాంబో టికెట్స్ అండ్ కిడ్స్ ప్లే ఏరియా ఉంటుంది, జైంట్ వీల్, కొలంబస్, ఇలా అన్ని ఉంటాయి అనమాట. వీటన్ని ప్రైసెస్ కూడా ఎలా ఉన్నాయో మనం అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం. అండ్ ఇన్సైడ్ లో వాక్ చేస్తూ వెళ్తే ఫౌంటైన్స్ అండ్ స్మాల్ వాటర్ బాడీస్ కనిపిస్తాయి. ఎస్పెషల్లీ ఈవినింగ్ టైమ్ లో లైట్స్ ఆన్ అయిన తర్వాత ఫౌంటైన్స్ చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తాయి. వాటర్ రిఫ్లెక్షన్స్ అండ్ కలర్ఫుల్ లైట్స్ కాంబినేషన్ ఎన్టీఆర్ గార్డెన్స్ లో ఈవినింగ్ వైబ్ ని నెక్స్ట్ లెవెల్ లో హైలైట్ చేస్తాయి. కొన్ని చిన్న పాండ్స్ కూడా ఉండేవి. అండ్ దో స్పాట్స్ లో ఫ్యామిలీస్, కిడ్స్, కపుల్స్ అందరికి కామ్ అండ్ ప్లెజెంట్ ఫీల్ వస్తుంది. చూడండి వాటర్ ఫౌంటైన్ అండ్ ట్రీ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఫొటోస్ తీయడానికి బెస్ట్ స్పాట్ ఇది. మనం కూడా కొన్ని ఫొటోస్ క్యాప్చర్ చేసేసుకున్నాము ఈ గ్యాప్ లో. అండ్ ఈ గార్డెన్స్ లో మనకి ఫుడ్ కోర్ట్ ఏరియా కూడా చాలా క్రౌడ్ అట్రాక్ట్ చేస్తుంది. కిడ్స్ కి ప్లే జోన్ ఏరియా ఆ సైడ్ వెళ్తే మోస్ట్లీ స్నాక్స్ అండ్ ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ అవైలబుల్ గా ఉంటాయి. నెక్స్ట్ ఫెసిలిటీస్ గురించి చూద్దాము. పార్కింగ్ ఏరియా బిగ్ అండ్ కంఫర్టబుల్ గా ఉంటుంది. మనకి పెయిడ్ పార్కింగ్ అవైలబుల్ గా ఉంది. 2 వీలర్ కి అయితే 10 రూపీస్, 4 వీలర్ కి అయితే 20 రూపీస్ అనమాట. అలా వెహికల్ ని బట్టి ఛార్జ్ చేస్తారు. సో మనం కాంబో టికెట్ తీసుకున్నామని చెప్పాం కదా, ఆ వేలో ఉన్నాము ఇప్పుడు. ఆ రైడ్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. గార్డెన్స్ లో మనకి ఇలా మినీ బ్రిడ్జెస్ ఉంటాయి అక్కడక్కడ. ఈ మినీ బ్రిడ్జ్ లోకి ఎంటర్ అవుతున్నప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ అయితే ఒక కెఫే ఉంది, విజయ కెఫే అని చెప్పేసి ఉందన్నమాట. అక్కడ మిల్క్ ప్రొడక్ట్స్, టీ, కాఫీ, మిల్క్ షేక్స్ ఇట్లా అన్ని ఉంటాయి అందులో. సో ఇలా మనం వెళ్తూ ఉంటే దారిలోనే అన్ని ఫుడ్ కోర్ట్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి అక్కడక్కడ మనకి. అండ్ దిస్ పార్క్ ఇస్ వెరీ స్పేషియస్ అండ్ లాంగ్ వాక్స్ కి పర్ఫెక్ట్ అండి. చాలా మంది ఈవినింగ్ టైమ్ లో వాకింగ్, జాగింగ్, యోగా కోసం కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు. సూపర్ పీస్ఫుల్ అండ్ రిఫ్రెషింగ్ గా ఉంటుంది. సో ఫైనల్లీ మనం కాంబో రైడ్స్ దగ్గరకు అయితే వచ్చేసాము. మీరు ఇక్కడ చూస్తే హెల్త్ కేర్ బాడీ మసాజ్ సెంటర్ ఉంది. 5 minutes కి 50 రూపీస్ అంట. దాని పక్కనే రింగ్ గేమ్ ఉంది, 20 రూపీస్ అంట. 8 రింగ్స్ ఇస్తున్నారు. చిన్న పిల్లలు ఆడుకునే టాయ్స్ ఉన్నాయన్నమాట, చిన్న చిన్నవి. సో ఆ కాంబో 3 డిఫరెంట్ రైడ్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. త్రిలేనియం, అండర్ వాటర్ వరల్డ్, హాంటెడ్ హౌస్. ఫస్ట్ అయితే నేను హాంటెడ్ హౌస్ కి వెళ్ళాను, బట్ అక్కడ వీడియో షూట్ చేయకూడదు అని చెప్పేసి అన్నారు. సో లోపల పెట్టేసాం అనమాట మొబైల్స్. కానీ ఆ ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేస్తాను. అవుట్ సైడ్ హాంటెడ్ హౌస్ ఎలా ఉందో చూసారు కదా, హారర్ థీమ్డ్ సెటప్ తో పెట్టారనమాట. అండ్ ఇన్సైడ్
లో అట్మాస్ఫియర్ కంప్లీట్లీ డార్క్ ఉంటది. లైట్స్ బ్లింకింగ్, సడన్ సౌండ్స్, క్రీపీ డాల్స్, స్కెలిటన్స్ అన్ని అండ్ స్పూకీ ఎఫెక్ట్స్ ఉంటాయి. కిడ్స్ కి అయితే ఇది ఓకే అని చెప్పొచ్చు, బట్ అడల్ట్స్ కి అయితే కొంచెం ఇంట్రెస్ట్ ఉండదేమో అని అనిపిస్తుంది నాకైతే. టైం పాస్ కోసం అయితే వెళ్ళొచ్చు. సో కాంబోలో హాంటెడ్ హౌస్ విజిట్ చేసిన తర్వాత అండర్ వాటర్ వరల్డ్ 3D కి అయితే వచ్చేసాము. ఇప్పుడు మీరు చూస్తున్నదే అదే అన్నమాట. ఇక్కడ వాటర్ లో ఏమేమైతే ఉంటాయో అవన్నీ ఉంటాయి అన్నమాట. లైక్ ఫిష్, జెల్లీ ఫిష్, క్రాబ్స్, టాటాయిస్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇది కూడా ఒక డార్క్ రూమ్ లోనే ఉంటది. మనం కాంబో డిఫరెంట్ రైడ్స్ ఏమైతే తీసుకున్నామో ఆ 3 కూడా డార్క్ ప్లేసెస్ లోనే ఉంటాయి. ఇది చాలా కంజెస్టెడ్ రూమ్, అంటే ఒక 3 to 4 మెంబర్స్ కన్నా ఎక్కువ పట్టారు ఇక్కడ. ఇది కూడా చిన్న పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు, బట్ పెద్ద వాళ్ళకైతే నాట్ వర్త్ అండి. సో ఈ అండర్ వాటర్ వరల్డ్ 3D లో నుంచే థ్రిలేనియం రైడ్ కూడా ఉంటుంది. దాంట్లో నుంచే ఇటువైపు వస్తామన్నమాట. ఇది కూడా డార్క్ గానే ఉంది. నేను టార్చ్ చేశాను వీడియో షూట్ చేయడం కోసం. జస్ట్ మనం అక్కడ నుంచి ఉంటాము, అది మన పైన నుంచి ఇలా రౌండ్ అవుతూ ఉంటుంది అనమాట, అంతే. దాని లోపల నుంచి మనం ఇలా నడుస్తూ ఉంటే కొంచెం కళ్ళు తిరుగుతున్న ఫీలింగ్ వస్తుంది. నాకైతే అలా ఏం అనిపించలేదు, కానీ మా ఫ్రెండ్ కి అయితే అనిపించిందంట. సో చూస్తున్నారు కదా, పిల్లలతో వస్తే బాగా ఎంజాయ్ చేస్తారు ఈ 3 రైడ్స్ కూడా. ఈ 3 రైడ్స్ కూడా ఇక్కడతో కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా ఏం లేదు ముందు, ఈ చిన్న రౌండ్ మాత్రమే. సో లైవ్ లో చూపించాను కదా మీకు ఈ కాంబో 3 రైడ్స్ కూడా వర్తా కాదా అని మీకే అర్థమైపోయి ఉంటుంది. నా వర్డ్స్ లో చెప్పాలి అంటే పెద్దవాళ్ళకైతే టోటల్లీ వర్త్ లెస్ అండి. ఇది చిన్న పిల్లలతో వెళ్తే మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు. సెపరేట్ గా తీసుకున్న ఈచ్ రైడ్ 50 రూపీస్, కాంబోగా తీసుకున్న 50 రూపీస్ పర్ పర్సన్. అండ్ దాంట్లో నుంచి వచ్చిన తర్వాత ఆ వేలో ఇలా వస్తూ ఉంటే ఫుడ్ స్టాల్స్ కూడా చాలానే ఉన్నాయి, మీరు అబ్జర్వ్ చేశారో లేదో. దాని తర్వాత సేమ్ పాత్ లో వాక్ చేస్తూ ఉంటే మనకి ఈ రైడ్స్ అనేవి కనిపిస్తాయి అనమాట. పెద్దవాళ్ళకి చిన్న వాళ్ళకి కూడా ఈ కొలంబస్, జైంట్ వీల్ ఇలా డిఫరెంట్ రైడ్స్ అయితే ఉన్నాయి. ఆల్మోస్ట్ ఈ రైడ్స్ అన్ని కూడా 100 రూపీస్ ఉన్నాయండి. కొలంబస్ గానీ, జైంట్ వీల్ గానీ ఇట్లాంటివన్నీ కూడా 100 రూపీసే ఉన్నాయి. చిన్న పిల్లలకైతే చాలా ఉన్నాయండి. చూస్తున్నారు కదా, 3D సినిమా, కార్స్ ఇట్లా చాలా అవైలబుల్ ఉన్నాయి. పిల్లలతో వస్తే చాలా బాగుంటుంది ఇక్కడికి. నెక్స్ట్ అలా ఈ పాత్ లో వాక్ చేస్తూ ఉంటే నాకు డైస్ గేమ్, బాల్స్ గేమ్స్ కనిపించినాయండి. సరే అని టైం పాస్ కోసం ఆడాను. టాయ్స్ అవి కనిపిస్తున్నాయి కదా, ఏదో ఒకటి తగులుతుందని చెప్పేసి ఎక్సైట్మెంట్ తో నేను డైస్ గేమ్ అయితే ఆడాను. ఇక్కడ ఏ గేమ్ ఆడినా కూడా 100 రూపీస్ అంట. 1 టైం ప్లే ఉంటుంది. నేనైతే మంచి ఇంట్రెస్టింగ్ గా ఇలా డైస్ గేమ్ అయితే పిక్ చేసుకున్నాను. ఇక్కడ జరిగిన మోసం చూడండి. నాకు ఆమె కరెక్ట్ గా కౌంట్ చేయలేదో లేకపోతే కౌంట్ చేసే రాంగ్ నెంబర్ కావాలని చెప్పిందో నాకైతే తెలియదు, కానీ రాంగ్ నెంబర్ అయితే చెప్పింది. 27 అయితే 31 అని చెప్పింది. సరే ఆమె బాగా మాట్లాడుతుంది, జెన్యునే కదా అని అనుకున్నాను. ఆమె చూస్తుందిలే అని చెప్పేసి నేను కూడా అట్లానే నుంచున్నాను. ఆమె 31 అని చెప్పగానే నేను ఆ 31 ఏముందా అని చెప్పి చూసే ఎక్సైట్మెంట్ లోనే ఉన్నాను, కానీ కౌంటింగ్ అయితే నేను చేసుకోలేదు డైస్ త్రో చేసిన తర్వాత. ఇప్పుడు వీడియో ఎడిట్ చేస్తుంటే నాకు కనిపించింది 31 చెప్పారు, 27 కదా అని చెప్పేసి. మీరు కూడా చూస్తే అర్థమైతుంది. సో ఆమె చెప్పిన నెంబర్ 31 కాబట్టి 31 కి పర్ఫ్యూమ్ అయితే ఇచ్చింది. 27 కి వాటర్ గేమ్ అని చెప్పేసి ఉందన్నమాట. ఆ వాటర్ గేమ్ టాయో సంథింగ్ ఏదో ఉంది, నాకైతే అంత ఐడియా లేదు, కానీ వాటర్ గేమ్ అని ఉంది. అది టాయో మళ్ళీ వేరే గేమ్ ఏదైనా ఉంటుందో నాకైతే ఐడియా లేదు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆమె మిస్టేక్ చేసిందని అయితే మనం కరెక్ట్ గా చెప్పలేం కదా, ఎందుకంటే పక్కన కస్టమర్స్ వేరే వెయిట్ చేస్తున్నారని చెప్పేసి ఆమె హరీలో కూడా కౌంట్ చేసి ఉండొచ్చు. కానీ ఆమె అయితే మాటలతోనే అట్రాక్ట్ చేసేస్తుంది. బిజినెస్ పర్సన్ ఎలా ఉండాలో అలా ఉంది కరెక్ట్ గా. ఇక్కడ కిడ్స్ బాల్స్ గేమ్ ఆడుతున్నారు కదా, అది కూడా 100 రూపీస్ అంట. వాళ్ళకైతే వ్యాలెట్ వచ్చింది. పాపం ఏదో ఒక టాయ్ వస్తుంది అని చెప్పేసి నాలాగా వాళ్ళు కూడా ఎక్సైట్మెంట్ తో ఉన్నారు, బట్ వాళ్ళకైతే వ్యాలెట్ వచ్చింది. డిసప్పాయింట్మెంట్ లో వెళ్ళారు వాళ్ళు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా వేరే గేమ్స్ కూడా ఉన్నాయి. ఇవి కూడా ఈచ్ 100 రూపీస్. మనకైతే డైస్ గేమ్ కి పర్ఫ్యూమ్ వచ్చింది కదా, దాన్ని అన్బాక్సింగ్ ఇక్కడే చేసి చూస్తున్నాను. చూడండి వర్తా కాదా చూసేద్దాం. బాక్స్ పైన ఎంఆర్పి వచ్చేసి 90 రూపీస్ ఉంది. డాన్సర్ బ్రాండ్ అంట. బ్రాండెడ్ ఐటమ్ అయితే కాదు, కానీ ఓకే ఉంది. అంత వర్స్ట్ గా అయితే లేదు, కానీ యూజ్ చేయొచ్చు. స్మెల్ మంచిగానే అనిపించింది. అండ్ ఇంకా ఈ గార్డెన్స్ విషయానికి వస్తే, ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ ద బెస్ట్ ఫోటో అండ్ రీల్ స్పాట్స్, ఎంట్రన్స్ ఫ్లవర్ వాక్ వే, ఫౌంటైన్ బ్యాక్గ్రౌండ్, మినీ బ్రిడ్జెస్, గ్రీన్ టనెల్స్, సన్సెట్ లేక్ వ్యూ కార్నర్స్ అన్ని పర్ఫెక్ట్ ఫ్రేమ్స్ అవుతాయి. ఎస్పెషల్లీ ఈవినింగ్ లైటింగ్ లో వీడియోస్ చాలా అట్రాక్టివ్ గా వస్తాయండి. ఇక్కడ చూడండి, ఇంకో వాటర్ ఫౌంటైన్ వచ్చింది. మనం ఆల్రెడీ 3-4 వాటర్ ఫౌంటైన్స్ ని క్రాస్ చేసుకొని వచ్చాము. ఆల్రెడీ వీడియోలో చూపించాను మీకు. ట్రీస్ చూడండి, గార్డెన్ అంతా చాలా గ్రీనరీగా ఉంది. నేను ఇంకా కొంచెం ముందుకెళ్ళి చూపిస్తాను. ప్రతి ట్రీ కూడా ఒక కర్వ్ షేప్ లో, ఒక స్నేక్ టైప్ లో అట్లా డిఫరెంట్ షేప్స్ లో ఆ ట్రీస్ ని కట్ చేసి పెట్టారు. చాలా అట్రాక్టివ్ గా ఉంది. ఇంకా ఈ వాటర్ ఫౌంటైన్ నుంచి రైట్ సైడ్ వస్తే మనకి సిట్టింగ్ ఏరియాస్, ఇలా పీస్ఫుల్ వైబ్ ఉంటుంది అనమాట. లెఫ్ట్ సైడ్ లోనే మనకి ఫుడ్ కోర్ట్ గానీ, ప్లే ఏరియాస్ గానీ, మొత్తం గేమ్స్ అన్ని కూడా లెఫ్ట్ సైడ్ లోనే ఉంటాయి. ఇప్పుడు మనం రైట్ సైడ్ కి వెళ్తున్నాం కదా, ఓన్లీ 1 గేమ్ అయితే ఉంది ఇక్కడ, అదే మర్చెంట్ ట్రీ. మనం దాన్ని కూడా చూద్దాము తర్వాత. ఇంకా గార్డెన్ లోపల ఫుడ్ కోర్ట్ విషయానికి వస్తే కొన్ని స్టాల్స్ అయితే క్లోజ్ లో ఉన్నాయి. నేను
వీక్ డేస్ లో వచ్చాను కాబట్టి వీకెండ్స్ లో అయితే అన్ని ఓపెన్ లోనే ఉంటాయి. చాలా ఫుడ్ ఐటమ్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. మీకు ఇందాక చూపించాను కదా అటు సైడ్ మోస్ట్లీ స్నాక్స్ అండ్ ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ అవైలబుల్ గా ఉంటాయి. ఐస్ క్రీమ్స్, స్వీట్ కార్న్, పాప్కార్న్, మ్యాగీ, చాట్, చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్, టీ, కాఫీ, కూల్ డ్రింక్స్ అన్ని ఈజీగా దొరుకుతాయి అండ్ ప్రైసెస్ కూడా నార్మల్ గా ఉన్నాయి. సో ఫ్యామిలీస్ కి అండ్ ఫ్రెండ్ గ్రూప్స్ కి కూడా కంఫర్టబుల్ స్పాట్ అండి ఇది. నేనైతే ఇక్కడ కొన్ని రీల్స్, ఫొటోస్ క్యాప్చర్ చేసుకున్నాను. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేశాను, ఫాలో అయిపోయి చూసేయండి. సో మనకి ఎన్టీఆర్ గార్డెన్స్ నుంచి సెక్రటేరియట్ కూడా కనిపిస్తుంది. ఆ వ్యూ చూడండి ఎంత బాగుందో. నేను చెప్పిన మర్చెంట్ ట్రీ కూడా ఇదే. ఎన్టీఆర్ గార్డెన్స్ లో అందరినీ అట్రాక్ట్ చేసే వన్ మోర్ ఇంట్రెస్టింగ్ స్పాట్ ఏంటి అంటే మర్చెంట్ ట్రీ. చిన్న వాళ్ళకైనా పెద్ద వాళ్ళకైనా కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఎవరైనా విజిట్ చేస్తే మాత్రం ఈ మర్చెంట్ ట్రీని మిస్ అవ్వకండి. ప్రెసెంట్ ఈ రైడ్ ప్రైస్ వచ్చేసి 80 రూపీస్ పర్ హెడ్. దగ్గరికి వెళ్ళిన తర్వాత క్లోజర్ గా చూపిస్తాను చూడండి. అండ్ ఇక్కడ ఫ్లవర్స్ గార్డెన్ చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో, ఎల్లో అండ్ ఆరెంజ్ గ్రీనిష్ లో. ఫోటో లవర్స్ కి ఇది కూడా ఒక బెస్ట్ స్పాట్ అనే చెప్పాలి. అసలు ఈ ఎన్టీఆర్ గార్డెన్స్ అనే ఏరియాకి ఒక ఇంట్రెస్టింగ్ హిస్టరీ ఉందండి. ఇక్కడ ఇప్పుడు మనం ఎంజాయ్ చేస్తున్న ఈ బ్యూటిఫుల్ పార్క్ ఒరిజినల్లీ థర్మల్ పవర్ స్టేషన్ ప్లేస్ గా ఉండేది. అండ్ ఆ ఓల్డ్ పవర్ ప్లాంట్ 1995 లో టోటల్ గా డిమాలిష్ చేసేసారు. తర్వాత 1999 లో ఈ సేమ్ ల్యాండ్ లో కొన్ని ఏకర్స్ ని యూజ్ చేసి ఫార్మర్ చీఫ్ మినిస్టర్ అండ్ లెజెండరీ యాక్టర్ నందమూరి తారక రామారావు గారికి మెమోరియల్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. ఆ మెమోరియల్ బిల్డ్ అయిన తర్వాత అఫీషియల్స్ కి ఐడియా వచ్చింది, ఇప్పుడు ఎన్టీఆర్ మెమరీని ఆనర్ గా చేస్తున్నప్పుడు ఎంటైర్ హుసేన్ సాగర్ లేక్ సైడ్ ఏరియాని కూడా బ్యూటిఫుల్ పబ్లిక్ స్పేస్ గా డెవలప్ చేద్దామని చెప్పేసి. సో అప్పుడే బుద్ధ పూర్ణిమ ప్రాజెక్ట్ అథారిటీ అండర్ లో ప్లాన్ స్టార్ట్ చేశారు అండ్ పార్క్ ని మల్టీ ఫేజ్ లో డెవలప్ చేసి ఫైనల్లీ 15th December 2001 లో పబ్లిక్ కి ఓపెన్ చేశారు. సో బేసికలీ ఎన్టీఆర్ గార్డెన్స్ ని స్టార్ట్ చేసిన మెయిన్ రీజన్ ఎన్టీఆర్ గారి గుర్తు కోసం ఒక మెమోరియల్స్ క్రియేట్ చేయడం అండ్ హైదరాబాద్ పీపుల్ కి ఒక రిఫ్రెషింగ్ అర్బన్ పార్క్, వాకింగ్ ఏరియా, గ్రీనరీ విత్ ఎంటర్టైన్మెంట్ రైడ్స్ అండ్ సీనిక్ లేక్ వ్యూ ప్లేస్ ప్రొవైడ్ చేయడం అనేది జరిగిందనమాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇది హైదరాబాద్ లో చాలా ఫేమస్ స్పాట్ గా మారింది అండ్ ఈవినింగ్ హ్యాంగ్ అవుట్ లొకేషన్ గా డెవలప్ అయింది. అండ్ ఇందాక క్లిప్ లో మీరు నోటీస్ చేశారో లేదో, నేను మర్చెంట్ని చాలా క్లోజర్ గా చూపించాను. అదేంటంటే ఒక టాల్ వుడెన్ ప్లాట్ఫామ్ లాగా డిజైన్ చేశారు. ట్రైబల్ స్టైల్ మర్చెంట్ ట్రీ లుక్ లో ఉంటది. మనం స్టెప్స్ ఎక్కిన తర్వాత టాప్ నుండి ఎంటైర్ గార్డెన్ వ్యూ క్లియర్ గా కనిపిస్తుంది. అసలు మీరు ఎప్పుడైనా ఎన్టీఆర్ గార్డెన్స్ ని విజిట్ చేసినప్పుడు మర్చెంట్ ట్రీ రైడ్ కనుక ట్రై చేస్తే పైకి వెళ్ళిన తర్వాత ఒకసారి గార్డెన్ వ్యూ మొత్తాన్ని చూడండి. గార్డెనే కాదు, వెనకాల సెక్రటేరియట్ గానీ, హుసేన్ సాగర్ గానీ మొత్తం వ్యూ అంతా బాగా కనిపిస్తుంది. ఒక్క 2 minutes స్పెండ్ చేసి ఆ వ్యూ ని ఎంజాయ్ చేయండి. ఎస్పెషల్లీ ఈవినింగ్ టైమ్ లో లైట్స్ ఆన్ అయిన తర్వాత మర్చెంట్ ట్రీ పైన నుంచి చూస్తే ఫౌంటైన్స్, గ్రీనరీ, వాకింగ్ పాత్స్ అన్ని ఒక కలర్ఫుల్ మినీ వ్యూ పాయింట్ లాగా కనిపిస్తాయి. కిడ్స్ కి కూడా ఇదంతా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది బికాస్ క్లైంబింగ్ ఎక్స్పీరియన్స్ ఫన్ గా ఉంటుంది. సో ఇక్కడ వరకు అయితే డే వ్యూ చూస్తారు కదా, నైట్ వ్యూ చూడండి. లేజర్ లైట్స్ లో వాటర్ ఫౌంటైన్స్ అన్ని ఎంత బాగా కనిపిస్తున్నాయో కలర్ఫుల్ గా. కంప్లీట్ గా నైట్ అయితే అయిపోలేదు, ఈవినింగ్ టైమ్ లో ఇప్పుడే లైట్స్ ఆన్ చేశారనమాట. లేజర్ లైట్స్, వాటర్ ఫౌంటైన్ చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది ఎన్టీఆర్ గార్డెన్స్ అయితే. ఈవినింగ్ టైమ్స్ చాలా కలర్ఫుల్ గా ఉంటదండి. ఓవరాల్ గా ఎన్టీఆర్ గార్డెన్స్ అనే ప్లేస్ ఒక కలర్ఫుల్, పీస్ఫుల్, ఫ్యామిలీ ఫ్రెండ్లీ స్పాట్ అండ్ హైదరాబాద్ కి వచ్చిన విజిటర్స్ అండ్ లోకల్స్ అందరికీ కూడా ఒక పర్ఫెక్ట్ ఈవినింగ్ హ్యాంగ్ అవుట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎగ్జిట్ అయ్యేటప్పుడు ట్రైన్ ఎంట్రన్స్ అని చెప్పేసి ఉంది. టాయ్ ట్రైన్ ఏదైతే ఉందో దానికి ఎంట్రన్స్ అన్నమాట. అది ఇప్పుడైతే అవైలబుల్ గా లేదు. టాయ్ ట్రైన్స్ అవైలబుల్ గా ఉంటే గనక అది 40 రూపీస్ టికెట్ ఉంటుంది. చూడండి లేజర్ లైట్ లో వాటర్ ఫౌంటైన్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. గార్డెన్ ఏరియా ఇంకా కంప్లీట్ అవ్వలేదు, ఇంకా చాలానే ఉంది. చూడండి రైట్ సైడ్ వస్తే మనకి మళ్ళీ ఈ వ్యూ అనేది ఉంటది అనమాట. ఈ ఎన్టీఆర్ గార్డెన్స్ లో వాకింగ్ పాస్ లో వెళ్తే మనకి చాలా షేడెడ్ సిట్అవుట్ ఏరియాస్, బెంచెస్, రిలాక్సింగ్ పాయింట్స్ కనిపిస్తాయి. ఈ పార్క్ లో చాలా ప్లేసెస్ సైలెంట్ గా రిలాక్స్ అవ్వడానికి డిజైన్ చేశారు. సో కపుల్స్, ఫ్యామిలీస్, సీనియర్ సిటిజన్స్ అందరికి పర్ఫెక్ట్ స్ట్రెస్ ఫ్రీ స్పాట్ లాగా ఉంటుంది. గ్రీనరీ మధ్యలో కామ్ గా కూర్చొని ఎంజాయ్ చేయడానికి కొన్ని సైలెంట్ పాకెట్స్ కూడా ఉన్నాయి. సో ఇదండి ఇవాళ మన ఎన్టీఆర్ గార్డెన్స్ టూర్. నాకు తెలిసిన ఈ ఎన్టీఆర్ గార్డెన్స్ హిస్టరీ అండ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేసేయండి, డెఫినెట్ గా మీకు ఆన్సర్ చేస్తాను. అండ్ ఎన్టీఆర్ గార్డెన్స్ అవుట్ సైడ్ లో ఉన్న వాటర్ ఫౌంటైన్ ని డే వ్యూ ఎలా ఉందో చూపించాను కదా, నైట్ వ్యూ కూడా చూసేయండి. లేజర్ లైట్స్ తో చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమ్ము ఆంధ్రపిల్ల. అండ్ నెక్స్ట్ వ్లాగ్ లో ఇంకా ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ ని ఎక్స్ప్లోర్ చేసేద్దాం. అంటిల్ దెన్ బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.